అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒకే ఫార్మాట్కు పరిమితం అయ్యాడు. వన్డేల్లో మాత్రమే బరిలో దిగుతున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్లో కనిపించలేదు. ఇప్పుడు ఐపీఎల్లోనే బరిలో దిగబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే ఛాంపియన్గా నిలిచింది. మరోసారి ఛాంపియన్గా నిలవాలంటే విరాట్ కోహ్లీ దూకుడు చూపించాల్సిందేనని చర్చ ఉంది. అదే సమయంలో కోహ్లీని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. 19వ సీజన్లోనే విరాట్ రికార్డులు కొల్లగొడతాడని అభిమానులు అంచనాలైతే పెంచుకుంటున్నారు. కెరీర్ ఆరంభం నుంచి విరాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఎక్కువ సీజన్లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో ఎక్కువ పరుగులు చేసింది కూడా విరాటే. ఇప్పటివరకు 267 మ్యాచ్ల్లో 8,661 పరుగులు సాధించాడు. మరో 339 పరుగులు చేస్తే 9,000 పరుగుల మైలురాయిని టచ్ చేస్తాడు. ఐపీఎల్లో 9,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఒక జట్టు తరఫున 10,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగాను కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ తరఫున 282 మ్యాచ్ల్లో 9,085 పరుగులు సాధించాడు. మరో 915 పరుగులు కొడితే చాలు 10,000 పరుగుల మైల్ స్టోన్ను టచ్ చేస్తాడు. ఒకే దేశంలో 10,000 పరుగులు సాధించిన తొలి ప్లేయర్గాను కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. కోహ్లీ ఇప్పటివరకు స్వదేశంలో ఆడిన టీ20ల్లో 9,704 పరుగులు సాధించాడు. మరో 296 పరుగులు కొడితే 10,000 పరుగులు పూర్తవుతాయి. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 291 సిక్స్లు బాదాడు. మరో 9 సిక్సర్లు కొడితే 300 సిక్స్లు సాధించినట్టవుతుంది. అంతేకాదు ఐపీఎల్లో ఒక జట్టు తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కుతాడు. టీమిండియా, ఆర్సీబీ, ఢిల్లీ తరఫున ఇప్పటివరకు 414 టీ20ల్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. 13,543 పరుగులు సాధించాడు. మరో 457 పరుగులు చేస్తే 14,000 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడవుతాడు. ఓవరాల్గా 5వ ప్లేయర్గా నిలుస్తాడు. 1,020 పరుగులు సాధిస్తే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డు సృష్టిస్తాడు. క్రిస్ గేల్ రికార్డును అధిగమిస్తాడు. బెంగళూరు స్టేడియంలోనూ విరాట్ ఓ అరుదైన ఘనతను అందుకునే అవకాశం ఉంది. మరో 382 పరుగులు చేస్తే 4,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. టీ20ల్లో ఒక స్టేడియంలో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 4 సెంచరీలు బాదాడు. మరో సెంచరీ కొడితే ఒక స్టేడియంలో 5 సెంచరీలు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ సరసన నిలుస్తాడు. ఢాకాలో క్రిస్ గేల్ 5 సెంచరీలు సాధించాడు. ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ ఇంకా 2 సెంచరీలు కొట్టాలి.